వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. మార్కెట్ లోకి ఒక కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు ఆ ఫోన్ నెక్స్ట్ డే మన చేతిలో ఉండాల్సిందే అనుకుంటాం. అలాగే కొత్త డ్రెస్ లాంచ్ అయితే చాలు ఆ డ్రెస్ మన ఒంటి మీద ఉండాల్సిందే అని కూడా అనుకుంటాం. అలాగే ఏదైనా కొత్త ఫుడ్ స్టాల్ ఓపెన్ అయింది అంటే అక్కడ ఎటువంటి వెరైటీ ఫుడ్ ఉంటుందో అని మనందరం మన ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతూ ఉంటాం. ఫోన్ విషయము డ్రెస్ విషయం పక్కన పెడితే ఫుడ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. అటువంటి ఫుడ్ రెస్టారెంట్ ని తలపించే విధంగా ఉండే ఫుడ్ మన ఇంట్లోనే ఉంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో అటువంటి వెరైటీ రుచులు ఇంట్రడ్యూస్ చేస్తున్న మన షెఫ్ స్పెషల్ లో ఈ రోజు షెఫ్ ఎక్స్పర్ట్ మధుసూదన్ గారు మరో సూపర్ రెసిపీతో రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హాయ్ మధు గారు, వెల్కమ్. థాంక్యూ. ఓకే, సో వెల్కమ్. నా పేరు మృదుల. సో ఈరోజు షెఫ్ స్పెషల్ లో ఏంటి స్పెషల్ అంటే ఈ రోజు మనం యాజ్ వెల్ యాజ్ లాస్ట్ చాలా ఎపిసోడ్లు మనం ఇండియాలోనే చేసుకున్నాం. ఈ రోజు మనం బయటికి పోదాం. మళ్ళీ పోదాం బయటికి. ఓకే, వెళ్ళిపోదాం, ఫ్రీగా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఫస్ట్ చెప్పండి. అంటే లైక్ ఇటలీ వెళ్ళిపోదాం ఈ రోజు. ఇటలీ వెళ్దామా? వావ్, ఇటలీ ఇస్ మై డ్రీమ్ ప్లేస్ అండి. కనీసం అలా వెళ్ళలేదు ఇంతవరకు. ఓకే, అక్కడ డిష్ ఈ రోజు ఇక్కడ తయారు చేపించి తింటూ మనం ఇటలీలో ఉన్నామని చెప్పేసి అనుకుందాం అంతే. సో దాని పేరేంటి? వెజిటబుల్ రతతులి. రతతులియా? వామ్మో, మళ్ళీ ఇంకో కొత్త పేరు అన్నమాట. వెజిటబుల్ రతతులి. సో చాలా డిఫరెంట్ గా ఉంది పేరు. కనుక్కుందాం దాని గురించి ఏంటి, మొత్తం హిస్టరీ అంతా బయటికి తీద్దాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటబుల్ రతతులి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్, క్యాప్సికం ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, టొమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, ఉప్పు. సో వెజిటబుల్ రతతులి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. రతతులి చేద్దాం ఇప్పుడు. నాకు రతతులి అంటే ఏదో కథక్కళి లాగా, ఏదో భరతనాట్యం లాగా, అదొక డాన్స్ ఫామ్ లాగా అనిపిస్తుంది. బాగుంది కదా. మీనింగ్ లేకపోతే మీనింగ్ తెలియకపోతే అట్లా అన్ని అలాగే అనుకుంటామండి. ఏం చేయలేం మనం. ఏం లేదు, జస్ట్ మన ఇండియన్ వెజిటబుల్. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ విధంగా యూజ్ చేస్తారు, ఆ విధంగా పేరు పెట్టారు కాబట్టి. సో బేసికలీ అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 1 or 2 items here and there changes, except everything is same. ఓకే, ఇండియన్ వెజిటబుల్. సూపర్. సో స్టవ్ ఆన్ చేద్దామా? yes. సో మన ప్యాన్ కూడా హీట్ ఎక్కువైంది. సో ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నా. ఓకే, yes. సో నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి. ఓకే, సో కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఎక్కువ వేసి ఇటలీలో మేబీ గార్లిక్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో అట్లనే అల్లం, చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాం 1 స్పూను. అట్లనే పచ్చిమిరపకాయలు అన్ని చాప్డ్, ఫైనలీ చాప్డ్. మనలాగా వాళ్ళు కారం, పసుపు యూజ్ చేయరు. ఓకే, అంటే అప్పుడప్పుడు మలేషియా వెళ్తాము, సింగపూర్ వెళ్తాము, జపాన్ ఒకసారి వెళ్ళినట్టున్నాం. జపాన్ కూడా వెళ్ళిపోయినాం. ఓకే, సో ఆల్మోస్ట్ గోల్డెన్ ఫ్రైడ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే చిల్లీ ఫ్లేక్స్. పచ్చిమిరపకాయలతో కాకుండా చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, మన మిరపకాయల్ని చిన్న గుండగా తయారు చేసుకుంటే దాన్నే చిల్లీ ఫ్లేక్స్ అంటారు అన్నమాట. సో ఇంకోటి ఏదో చెప్పాను కదా మీకు, సీక్రెట్స్ అని. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్. ఓకే, హెర్బ్స్. దిస్ ఇస్ బేసిల్, ఒరిగానో. ఇది ఒరిగానోనా? ఓకే. సో అరిగనో వేసుకున్నాను నేను ఇప్పుడు. ఓకే, వావ్. సో అరిగనో చూడండి, ఆలివ్ ఆయిల్ వేసి వేయగానే ఎంత ఫ్లేవర్ వస్తుందో. ఐ లవ్ అరిగనో. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బ్రింజల్. దీన్ని బ్రింజల్ అంటారు, మనం వంకాయలు అంటాం, వాళ్ళేమో వచ్చి ఎగ్ ప్లాంట్ అంటారు. ఎస్. సో ఎగ్ ప్లాంట్ వేసుకున్నాం. సో అట్లనే డైస్ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు. అంటే ఇవి మన ఇండియన్ వెజిటబుల్ చెప్పాను మీకు. కాకపోతే ఏంటంటే కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటారు ముక్కలుగా. పిజ్జా స్మెల్ వస్తుంది లైట్ గా. yes. అట్లనే లైట్ గా మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం, డైసెస్. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ వెజిటబుల్ అన్ని కూడా మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్ గా అయిపోతాయి అన్నమాట. ఎస్. సో స్లోగా కుక్ అయినంత వరకు కూడా, అంటే ఈవెన్ లైక్ 50% కుక్ అయినంత వరకు కూడా మనం సాతే చేసుకోవాలండి. సాతే అంటే ఏమో కాదు, కలుపుకోవాలి. హమ్ సాత్ హై అనే పేరులోనే ఉంది అర్థం అంతా. అంటే బాగా కలుపుకోవాలన్నమాట, అంతే. కలుపుకోలుతనంగా ఉండాలంటారు కదా, అది కూడా అంతే. ఓకే, సో అది బాగా కలుస్తూ ఉంటాయి. ఫ్రెండ్షిప్ డే అయిపోయింది, అయినా కూడా అది ఇంకా బయటికి పడలేకపోతున్నారు ఫ్రెండ్షిప్ డే నుంచి. సో వెల్కమ్ బ్యాక్ మధు గారు. థ్యాంక్ యూ.
సో ఇది కొంచెం కుక్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయిపోయింది. ఎగ్ ప్లాంట్ అన్ని కూడా ఘాటుగా స్మెల్ వస్తుంది. అరిగనో అండ్ గార్లిక్, జింజర్, సో ఎవ్రీథింగ్ ఇస్ చాలా ఫంటాస్టిక్ డిష్ ఇది. సో మన ప్రేక్షకులు కూడా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. రతతులి చాలా ఫ్యాన్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ డిష్. అవునా? yes. వావ్. అంటే ఆడవాళ్ళందరికీ ఒకప్పుడు బుక్కులు చూసి నేర్చుకునేవాళ్ళు వంటలు, లేకపోతే వాళ్ళ అమ్మమ్మలు, నాన్నమ్మలు, అమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే వాళ్ళెవరూ ఏం చెప్పట్లేదు, వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవట్లేదు. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. వీ హ్యావ్ గాట్ మెనీ టీవీ ప్రోగ్రామ్స్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిరుచి వరకే మనం మాట్లాడుకుంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక ప్రోగ్రాము ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అన్నమాట. సో అలా ఈ ఛానల్ రోజు పెట్టుకుంటే ఒక 1 month పెట్టుకుంటే చాలు, మీరు ఎక్స్పర్ట్స్ అయిపోవచ్చు. సో అందులో భాగంగా షెఫ్ స్పెషల్లో ఈ రోజు వి హావ్ ఇటలీ స్పెషల్. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. సో దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటో ప్యూరీ ఉంది. ఓకే, టమాటో ప్యూరీని మనం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ కుక్ టమాటో ప్యూరీ కాబట్టి జస్ట్ మామూలుగా టమాటో ప్యూరీ వేసాక మనం ఇది వేస్తూ ఉంటాం కదా వెజిటబుల్స్ అన్ని. కానీ ఇది రివర్స్ ప్రాసెస్. రివర్స్ ఎందుకంటే మన టమాటో ప్యూరీ ఆల్మోస్ట్ కుక్డ్ కాబట్టి సో ఫినిషింగ్ లోనే వేసుకోవాలన్నమాట. ఈ స్పెషల్లీ ఫర్ ఇటాలియన్ డిష్ కి. సో ఉడికించుకున్న వెజిటబుల్స్ వేసుకున్నాము అండ్ దాని తర్వాత టొమాటో ప్యూరీ వేసుకున్నాం. అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆరిగానో. సో ఆ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, ఆ ఘాటుగా చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కువగా ఇందులో వెజిటబుల్స్ అన్ని కూడా మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం. అంటే మన దేశీ స్టైల్లా కాకుండా కొంచెం అటువైపు ఏంటంటే పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటారు, డైసెస్ లాగా. మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాం. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదు, ఒక 2 minutes లో మన డిష్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ మనం ఏం చేయాలంటే పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఓకే, పెప్పర్ పౌడర్ వేసుకొని ఆ ఘాటుని ఇంకా పెంచడానికి ఇంకొంచెం పెంచుదాం. సో ఒక 1/2 spoon, ఎందుకంటే హరిగానో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది. సో అందులో చిల్లీ 2 types చిల్లీ వేసుకున్నాం కాబట్టి. సో ఇటలీలో పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తారని చెప్పి నేను వేసాను. ఆల్మోస్ట్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట దానివల్ల. ఇంకా ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. అరిగనతో పాటు పెప్పర్ పౌడర్ లిటిల్ మోర్ ఫ్లేవర్. సో మృదుల గారు ఏం చక్క మన ఇటాలియన్ స్పెషల్ డిష్ వెజిటబుల్ రతతులి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. సూపర్. సో లెట్స్ టేక్ ఇట్ ఇన్ సర్వింగ్ బౌల్. నాకు పేరు మాత్రం చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. వంట విషయం అంటే అఫ్ కోర్స్ ఎట్లైనా బాగుంటుంది, అది వేరే విషయం. బట్ పేరు మాత్రం ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇది ఎట్లా తింటారంటే వాళ్ళు, అవునా అది అవును ఇంతకుముందు డౌట్ వచ్చింది నాకు, ఎట్లా తింటారు దాని ఉట్టి తింటారు? ఎట్లనే తీసుకుంటారు. మన ఇండియాలో ఏం చేస్తారంటే వడాపావు అని లేదంటే పావు బాజీ అని ఎలా తింటారు అట్లానే ఈ కర్రీ తీసుకుంటారు. వాళ్ళకి సాఫ్ట్ రోల్స్ ఉంటాయి అనమాట. సాఫ్ట్ రోల్స్ కానీ, మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, కంట్రీ బ్రెడ్స్ కానీ, డిఫరెంట్ బ్రెడ్స్ ఉంటాయి. ఆ బ్రెడ్స్ తో పాటు తింటూ ఇది ఒక స్పూన్ తింటా ఉంటారు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ కలిపి తింటూ ఉంటారు. ఇది ఒక సైడ్ డిష్ లో యూజ్ చేస్తారు అనమాట. సో మరి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం లైట్ గా అరిగానో. అరిగానోతో మనం గార్నిష్ చేసుకుందాం. సో మృదుల గారు ఏం చక్క మన ఇటలీ డిష్ వెజిటబుల్ రతతులి రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఇటలీ స్పెషల్ వెజిటబుల్ రతతులి ఇస్ రెడీ. మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ రతతులి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్, క్యాప్సికం ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, టొమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, ఉప్పు. వెజిటబుల్ రతతులి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి బాగా కుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకొని టొమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకొని మిరియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన వెజిటబుల్ రతతులిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఆరిగానోతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇటలీ స్పెషల్ రెసిపీ వెజిటబుల్ రతతులి రెడీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. స్పైసీగా ఉంది. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆరిగానో, పెప్పర్ పౌడర్ భలే ఉంది. ఐ థింక్ అదే ఇది ఉట్టిగానే తింటారేమో, అంటే జస్ట్ లైక్ దట్ బాగుంటుంది. మన స్టైల్లో అయితే లైక్ వడపావ్ మధ్యలో అది మనకి శాండ్విచ్ లాగా చేసుకొని కూడా తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. సూపర్. మెయిన్ ఎసెన్స్ ఈజ్ ఆరిగానో ఎసెన్స్. సూపర్. ఈ ప్రాసెస్ మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ETV అభిరుచి ఛానల్. సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్. చూసారు కదా, ఇటలీ స్పెషల్ ని కూడా తీసుకొచ్చేసాం మన ఇండియాకి. ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి. జస్ట్ స్టే ట్యూన్డ్ అంతే. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బై బాయ్.